హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో పాత వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో వెబ్ టెక్నాలజీ గురించి ఇంట్రడక్షన్ చేసి చెప్పాము. సో ఈరోజు మిగతా టాపిక్స్ మాట్లాడుకుందాం. సో లాస్ట్ టాపిక్లో ఏం మాట్లాడుకున్నాం ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి, సో వెబ్సైట్స్ తయారు చేయడం, ఇవన్నీ వెబ్ టెక్నాలజీలోకి వస్తాయి. సో వెబ్ టెక్నాలజీలో మెయిన్గా 3 parts ఉంటాయి: ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. అసలు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సో దాంట్లో మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లోకి రావాలంటే ఏమేమి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అండ్ బయట డిమాండ్ ఎలా ఉంది మార్కెట్లో. సో దీని గురించి ఎంటైర్గా మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో కామెంట్స్లో యాడ్ చేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో మొదలెడదాం ఇక. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఇంటర్ఫేస్ కనపడుతుంది. సో మనం ఏం చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం, లాగిన్ బటన్ క్లిక్ చేయడం, సో ఇలాంటివి కనిపించేవన్నీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లోకి వస్తాయి. సో మెయిన్గా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయాలంటే మనకు రావాల్సినవి HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ ఈ 3 వస్తే మనకి బేసిక్స్ వచ్చినట్టు. సో ఈ 3 నేర్చుకున్నాం, మేము ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేసేయచ్చు కదా అంటే చిన్నట్లు చేసేయచ్చు. కానీ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ లాంగ్ ప్రాజెక్ట్స్, లార్జ్ ప్రాజెక్ట్స్, సో దానికి ఈ 3 సరిపో. సో దీనిపైన ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. సో డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇప్పుడే. సో డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ చేయాలనుకున్నప్పుడు సో ఫ్రేమ్వర్క్ యూజ్ చేయాలి. సో ఫ్రేమ్వర్క్స్ ఏమేమి ఉంటాయి, సో మార్కెట్లో ఇప్పుడు చాలా ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. సో లైక్ యాంగ్లర్ అని, రియాక్ట్ అని, Vue.js అని, సో ఇలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసాయి. సో ఒక్కొక్కటి ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి మనకి దాని సింటెక్స్ కూడా మారిపోతాయి, మనం రాసే స్టైలు ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో ఈసారి మనం ఏంటంటే యాంగ్లర్ నేర్చుకుందాం. సో ఇప్పుడు యాంగ్లర్ అనేది బయట డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో యాంగ్లర్ వస్తే ఈజీగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇందులో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే HTML రావాలి, జావాస్క్రిప్ట్ కావాలి, CSS కావాలి. సో ఈ 3 వచ్చిన తర్వాత యాంగ్లర్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే యాంగ్లర్లో టైప్ స్క్రిప్ట్ వాడతారు. సో అదేంటి భయ్యా నువ్వు జావాస్క్రిప్ట్ వస్తే సరిపోద్ది అన్న, ఇప్పుడు కొత్తగా టైప్ స్క్రిప్ట్ అన్నవి ఏంటి అని. సో టైప్ స్క్రిప్ట్ అంటే ఏం లేదు, జావాస్క్రిప్ట్ ఉంది కదా దానికి కొంచెం అడ్వాన్స్ ఫీచర్ అంతే. సో బేసిక్గా పిల్లర్స్ వచ్చేసరికి ఈ 3 మీద అడ్వాన్స్కి మనం వెళ్తూ ఉంటాం. సో మెయిన్ ఈ 3 పిల్లర్స్ వస్తే మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో సో ఏమేమి టాపిక్స్ కావాలి, ఏమేమి చేయాలి అనేది మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం HTML బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం. సో ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలి, రిక్వైర్మెంట్స్, సో మనం ఏం చేయాలి, ఏమేమి కావాలి, దేంట్లో రాయాలి కోడ్ అనేది. సో ఒకవేళ యాంగ్లర్ కావాలంటే దానికి ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ చెప్తాను. థ్యాంక్ యూ.